హాయ్ అండి, అందరూ బాగున్నారా? మేము బాగున్నామండి. ఇది లక్ష్మీ పూజ అయిపోయింది. మరుసో రోజు అమ్మవారిని తీసాం కదా, ఆ వీడియో ఇది. మార్నింగే ఉల్లిపాయలది కొంచెం కారం చేద్దామని ఇది చేస్తున్నాను. మెంతులు ఆవాలు రెండు బాగా వేపుకొని పొడి కొట్టుకొని పెట్టుకోవాలి. తర్వాత ఈ ఉల్లిపాయలు కట్ చేసుకోవాలి, మనకి ఎంత కావాలో అన్నీ. ఫస్ట్ టైం నేను ట్రై చేస్తున్నాను, ఎలా వస్తుందని కొన్ని దానిలతో చేస్తున్నాను. బాగా వచ్చిందంటే తర్వాత చేద్దామని. ఇది ఎన్ని రోజులైనా పెట్టుకోవచ్చు మనము, కొంచెం కూడా తేమ తగలకుండా. ఫస్ట్ ఉల్లిపాయలు కట్ చేసుకొని బాగా తేమ లేకుండా తుడుచుకొని బాగా వేపుకోవాలి. వేపుకున్న తర్వాత ఇలా మిక్సీకి పట్టుకోవాలి. కారం పొడి ఇవంతా వేసి తర్వాత మనం ఇలా వేసుకుంటే పోపుకి బాగుంటుంది. తేమ అనేది ఉంటే వెళ్ళిపోతుందని ఇలా పోపు వేసుకోవాలి. కొంచెం కూడా వాటర్ లేకుండా వెళ్ళిపోతుంది. బాగా వచ్చింది. ఇంకొక దినము ఎక్కువ చేసేటప్పుడు నేను ఇంకొక తూరి బాగా ఏమేమి డీటెయిల్గా చెప్తాను. సూపర్గా ఉండింది. ఇది ఒబ్బట్లు అంటే ఓలిగలు కాల్చి ఉంటాం కదా, పెనం పైన దోశ వస్తాను లేదు, అందుకే ఉల్లిపాయ బాగా ఇలా రుద్దేసి తర్వాత దోశ అనేది వేస్తుని బాగా వచ్చేసింది. ఉల్లిపాయ రుద్ది నీళ్ళు చల్లేలకు దోశ అనేది బాగా వచ్చింది నీట్గా. ఇంకా అమ్మవారిని మార్నింగ్ టిఫిన్ అంతా చేసేసి తర్వాత అమ్మవారిని కలశాన్ని ముందు రోజే కదిలి చేయడము. ఇంక ఈరోజు పెరుగన్నం పెట్టేసి తర్వాత అమ్మవారిని తీసేద్దాం. అమ్మవారికి పెట్టేటివి శారీస్, ఒక శారీ అమ్మవారి ముందర పెట్టేటివి, ఒకటి కట్టింటి. మనకు ఉన్నంతలోనే చేసుకుంటే చాలా అమ్మవారిది ఎక్కువ అడావిడి ఏమీ లేకుండా చేసుకుంటూ ఉండొచ్చు. వాళ్ళ భక్తిని బట్టి వాళ్ళ శక్తిని బట్టి పూజ అనేది చేసుకుంటారు. ఒక దీపారాధన చేసినా కూడా చాలు అమ్మవారికి భక్తితో. మన పెద్దవాళ్ళంతా ముందు ఇంత అడావిడి ఏమీ లేకుండా సింపుల్గా చేసుకుంటాండ్రి. అప్పుడు కూడాను ఎంతో బాగుంటుందండి. అంటే ముందటి నుంచి మా అత్త వాళ్ళ ఇంట్లో, మా అమ్మ వాళ్ళ ఇంట్లో కూడా లేదు. చిన్నప్పటి నుంచి నేను ఇది చేస్తున్నాను. చిన్నప్పటి నుంచి అంటే మా తాత లేరు, మా అవ్వ ఇంటికి వచ్చి ఎవరన్నా పిలుస్తూ ఉంటే ముత్తైదులు మా అవ్వ పోయేది, నన్ను పంపిస్తూ ఉండే. అప్పుడు ఎవరన్నా ఇంటికి ముత్తైదుగా పెళ్ళి కాకముందేనే వెళ్ళి వస్తూ ఉంటే వాళ్ళ ఇంట్లో అంతా చూసి నేను చేద్దాము అని నా మనసుకు అనిపించింది. పెళ్ళి కాకముందటి నుంచి నేను అమ్మవారిది ఇలా ముత్తైదులకు పసుపు కుంకుమ ఇచ్చేది, కలిసి మనమంతా పెట్టకపోయినా కూడాను చేస్తూ ఉంటే మళ్ళీ అలాగే కంటిన్యూగా చేసుకుంటూ వస్తున్నాను. నాకు మ్యారేజ్ కాకముందటి నుంచి అమ్మవారి పూజ అనేది చేస్తున్నాను నేను. అమ్మవారి ముందర కాయిన్ తీసుకుంటాం కదా, అమ్మవారి రూపము అది పూజలో పెట్టుకోండి. పైన అమ్మవారికి డెకరేషన్ చేసింది, కింద కలశం. ఇలా ముగ్గు బియ్యం పిండితో వేసుకొని తర్వాత ఇలా పెట్టుకునేది. పైన అమ్మవారిని డెకరేషన్ చేసుకోండేది. అమ్మవారికి శారీ కట్టేది వీడియో పెడదాము అని అనుకుంటే షాప్లో పండగ బట్టలు, ఇంట్లో పని ఎక్కువ నాకు ఇదైపోయింది. వర్క్ వల్ల నేను వీడియో అమ్మవారి శారీ రెడీ చేసేది పెట్టే కాలేదు. ఇంకొకసారి నేను ఎప్పుడన్నా అమ్మవారి శారీ కట్టే వీడియో పెట్టాలి అనుకుంటున్నాను, ట్రై చేస్తాను. అమ్మవారు డబ్బులు అవే కాదు ముఖ్యము, మనకి ఆరోగ్యం, సంతోషం అందరితో పాటు బాగా ఉంటే అదే అమ్మవారి అనుగ్రహం మన పైన ఉంది అనుకోవాలి. డబ్బులు అంతస్తులే కాకుండా ఉండే అన్నాళ్ళు ఆరోగ్యంగా బాగా ఉండాలి పిల్ల పాపలతో అనేది మనం కోరుకొని పూజ చేసుకోవాలి. డబ్బులు ముఖ్యం కాదు, ఆరోగ్యం మహాభాగ్యం అంటారు కదా, అలా
ఇలా పెట్టేసుకున్నాము. అన్నీ తీసిన తర్వాత మళ్ళీ పెళ్ళికి కానీ వెళ్ళాలనేసి అన్నీ కడిగి పెట్టేసినాను. ఓకే ఫ్రెండ్, వీడియో అప్లోడ్ చేసేకి లేట్ అయింది, ఏమనుకోవద్దండి. వీడియో చూసి ఎన్నో రోజుల తర్వాత అని సారీ వీడియో పెట్టినాను లేట్గా. థ్యాంక్ యూ వీడియో చూసినందుకు.